హాయ్, సమ్మర్ స్పెషల్ తొక్కుడు పచ్చడి. దీనికి నేను ఒక మీడియం సైజు 6 కాయలు తీసుకున్నాను. ఇవి కొంచెం పండు వరకు వచ్చినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాబట్టి ఎలా ఉన్నా ఈ పచ్చడి పెట్టచ్చు అని చెప్పొచ్చు. నేను ఈ 6 కాయల్ని ఇలా చీలికల్లా చేసి ఒక రోజంతా, అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టాను. సాయంత్రం అయ్యేసరికి ఇలా కొంచెం వడిలినట్టుగా అవుతాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా చిన్న మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఇలా మిక్సీ పట్టిన తర్వాత పావు గ్లాసు ఉప్పు, 1 గ్లాసుడు కారం వేసి, తర్వాత ఒక మూకుట్లో ఒక చారెడు మెంతులు, 1 చారెడు ఆవాలు వేసి బాగా వేయించి దాన్ని కూడా మిక్సీ పట్టి ఇందులో వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక రాత్రంతా ఉండనివ్వాలి. ఇది రైస్లోకే కాకుండా దోశల్లో కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక రోజు తర్వాత పోపు పెట్టుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 10 ఎండుమిరపకాయలు ఇందులో వేసి శనగ నూనె వాడితే బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత ఈ పచ్చడి అంతా ఇందులో వేసి బాగా కలిపి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఇది 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది.